హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? నేను మీ డానియల్. చాలా రోజులకి మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మేము చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, డిసెంబర్ 5వ తారీఖున పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే డిసెంబర్ 5కి ముందు ప్రీమియర్ షోలు అయినవి, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు అనేవి ఫ్యాన్స్ కి వేగంగా సినిమాని చూపెట్టడం కోసం ప్రీమియర్ షోస్ అనేవి వేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ గారు తన ఫ్యామిలీ, అలాగే నంద్యాల ఎక్స్ఎమ్మెల్యే శిల్పా రవి వీళ్ళందరూ కూడా క్రాస్ రోడ్స్ లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ అయితే విజిట్ చేశారు హైదరాబాద్ లో. ఈ నేపథ్యంలో పోలీసులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళైతే వచ్చి సినిమా చూశారు. ఈ ఘటనలో ఒక విషాదకరమైనటువంటి ఒక ఘటన అయితే అక్కడ జరిగింది. అదేంటంటే, రేవతి అనే వివాహిత తన 9 ఏళ్ల బాలుడికి తీసుకుని తమ అభిమాన హీరో ఫస్ట్ షో సినిమా చూడాలి అని ఒక ఆరాటంతో వాళ్ళైతే ఆ థియేటర్కి వెళ్ళి త్రొక్కివేయబడి వాళ్ళిద్దరు అయితే, రేవతి అనే వివాహిత చనిపోయింది అనుకోండి, తమ 9 ఏళ్ల బాలుడు ఇప్పుడు హాస్పిటలైజేషన్లో ఉన్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ మోర్ దెన్ ఏ మూవీ. అవునా కదా? మూవీ కన్నా లైఫ్ అనేది చాలా విలువైనది. తమ అభిమాన హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఒక ఆరాటంతో వెళ్ళి కానరాని లోకానికి అయితే వాళ్ళు వెళ్ళారు. ఎందుకు అంత పిచ్చి? వాళ్ళు మానవులే కదా. అల్లు అర్జున్ పైనుండి దిగి వచ్చారా? 3 ఏళ్ళు ఆగాలి సినిమా కోసం. మరో 30 రోజులు ఆగితే ఏమైంది? మరో 10 రోజులు ఆగినా ఖాళీలు అవుతాయి కదా. మరో 5 రోజులు ఆగినా థియేటర్లు ఖాళీగా అవుతాయి. ఏది చూసుకోవచ్చు కదా. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవాళ్ళ. ఎందుకు? ఎవరికి ఉపయోగం? ఇప్పుడు ఏటైంది? ఆ పిల్లడిని ఇప్పుడు ఎవరు పోషిస్తారు? ఇంకో అమ్మాయి ఉంది, చిన్నపిల్లలు, వాళ్ళకి ఇప్పుడు తల్లి లేని లోటు ఎవరు తీరుస్తారు? తండ్రి అనుకో వేరే వాడికి ఎవరికో పెళ్లి చేసుకుంటాడు అనుకోండి, దట్ ఈస్ ద నాట్ మ్యాటర్. కానీ ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలకి ఎవరు పోషిస్తారు? తల్లి ఎవరు? ఎప్పుడైనా సరే సినిమా అనేది వినోదం కోసమే. ఆ వినోదం ఎలాగుంటుందంటే ఒక హద్దు వరకే ఉండాలి, మరీ మితిమీరకూడదు అన్నమాట. 2 రోజులు ఆగండి. తమ ఫ్యాన్స్ ఇష్టం హోర్డింగ్లు చేసి ఉంటారు, కష్టపడి ఉంటారు. మా హీరో కొన్ని వేల రూపాయలు పెట్టుకుని టికెట్లు కొంటారు. నిజంగా ఒక టికెట్ 900 రూపాయలు. నలుగురు ఒక ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళి ఆ సినిమా చూడాలంటే కనీసం 3600 రూపాయలు. మరి ఆ పాప్కార్న్లని, ఆ సమోసాలని, ఆ వాటర్ బాటిల్ ఇలాంటి తింటే ఒక 5000 రూపాయలు ఒక ఫ్యామిలీ పట్టుకొని వెళ్ళాలి. ఆ 5000 రూపాయలు ఉంటే ఇక్కడ వైజాగ్ కానీ అక్కడ హైదరాబాద్ కానీ రూమ్ రెంట్ తీసుకుని ఒక పర్సన్ అయితే జీవించగలరు. 3 గంటల సినిమా కోసం 5000 రూపాయలు ఖర్చు పెట్టాలా. ఒక ఆయన ప్రొడ్యూసర్ కూడా అలాగే అన్నాడు. ఏదనంటే, ఒక మధ్యతరగతి ఫ్యామిలీ 1500 రూపాయలు వేసి టికెట్లు పెట్టుకొని కొన్నా ఏమైనా న్యాయం అంటే ఆ ప్రొడ్యూసర్ అంటాడు, 3 ఏళ్ళు అయింది సినిమాకి, ఆ మాత్రం ఖర్చు పెట్టకూడదని. సినిమాలాగే ఉండాలా. సినిమా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ ఉండాలి, కానీ లైఫ్ లో అది నెత్తి మీద కూర్చోకూడదు అనమాట. చాలా ప్రమాదకరం. ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలోకి వస్తే, ఆయన జరిగినటువంటి ఘటన చూసి ఆశ్చర్యపడిపోయి 25 lakhs అనేవి డొనేట్ చేయడం జరిగింది ఆ ఫ్యామిలీకి. రేవతి అనే మహిళ చనిపోయిన ఫ్యామిలీకి 25 లక్షల 30 లక్షల కోట అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు. కానీ ఇప్పుడు ఆ పిల్లల్ని ఎవరు పెంచుతారు అనేది ఇక్కడ. ఒక సినిమా కోసం అంతగా ఆరాటపడిపోయి తమ ప్రాణాలు కూడా కోల్పోయి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు. సినిమా కోసం ఇలాంటి జరిగినప్పుడు నేను కూడా ఒకసారి షాక్ అయ్యాను. ఏంటి మరి ఇంత దారుణంగా ప్రజలు ఉన్నారు? యాక్చువల్ గా అల్లు అర్జున్ గారి పైన ఈ విషయం పైన అయితే ఐపీసీ సెక్షన్ 105 and 118 నాన్ బెయిలబుల్ వారెంట్ కింద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఎక్కడ అనుకున్నారు? హైదరాబాద్ లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అయితే ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. ఒకవేళ గనుక
ఈ కేసులు కనుక ప్రూవ్ అయితే అల్లు అర్జున్ గారికి 5 నుండి 10 సంవత్సరాల పైన గరిష్టంగా అయితే శిక్ష పడే అవకాశం అయితే ఉంది. 5 నుండి 10 సంవత్సరాలు. ఎందుకోసం అంటే ఇక్కడ నాన్ బెయిలబుల్ వారెంట్, అంతేకాకుండా అక్కడ హత్య జరిగింది అనమాట, ఆమె చనిపోయింది అన్న విషయం మీద కూడా ఉంటాయి అన్నమాట సామాన్లు కానీ అక్కడ ఉన్నటువంటి జడ్జిమెంట్ ఎలాగుంటారు. కాబట్టి నా యొక్క ఉద్దేశం ఏంటంటే సినిమా కోసం ప్రాణాలు తీసుకోవద్దు. ఒక 2 రోజులు ఆగేసైనా సినిమాకి వెళ్ళండి. వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, కానీ ఫ్యాన్స్ కుదరండి. ఫ్యామిలీతో చూడాలనుకున్నారు, ఒక 2 రోజులు 3 రోజులు ఆగేసి వెళ్ళి చూస్తే పర్లేదు. ఎందుకోసం అంటే మరి ఆ ఫ్యాన్స్ అందరూ రౌడీలాగా బిహేవ్ చేస్తుంటారు. అందులోట 2 చిల్డ్రన్స్ పట్టుకొని నువ్వు సినిమాకి ఎలాగేస్తున్నావు నాకే అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు పోయావు, ఇప్పుడు ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు? ఇలాంటి తప్పుడు ఆలోచన. దీనిపైన జనసేన పార్టీ అడ్వకేట్ అల్లు అర్జున్ గారి పైన తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. ఏంటంటే 25 లక్షలు ముష్టేసాడు ఆ ఫ్యామిలీకి అని ఆయన అన్నారు. 25 లక్షలు ముష్టేలే ఆ ఫ్యామిలీకి. తక్షణ సాయం కింద ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో ఏదైనా హెల్ప్ కావాలంటే ఆయన కంపల్సరీ చేస్తాను, ఆ పిల్లలకి చదివిస్తానని హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి మళ్ళీ అల్లు అర్జున్ కి మళ్ళీ మీరు లింకులు చేసి ఫ్యాన్ వార్ క్రియేట్ చేస్తున్నారు. టికెట్ల రేట్ల విషయంకి వచ్చినట్లయితే మరి దారుణంగా అయితే కొట్టినారు. 900 రూపాయలు ఒక టికెట్. బాలే పద్ధతి. ఒక టికెట్ 900 రూపాయలు పెట్టేసి 2 రోజుల్లో 500 కోట్లు వచ్చేసినాయి, 1000 కోట్లు వస్తాయని గొప్పలు చెప్పుకోకూడదు. ఎందుకోసం అంటే 150-200 రూపాయలు టికెట్ల రేట్లు పెట్టుకొని బాహుబలి 1800 కోట్లు కలెక్ట్ చేసింది. మీరు ఎంతేసి డబ్బులు పెట్టి రేట్ల మీద రేట్లు 300 కొట్టేసింది, తగ్గేదే లేదంటే తగ్గించేయండి. మీరు రేట్లు తగ్గిస్తే అప్పుడు మీరు తగ్గేదే లెవెల్లో ఉంటారన్నమాట. ఇది ఫ్రెండ్స్ అల్లు అర్జున్ గారి పైన సినిమా తర్వాత జరిగినటువంటి ఇష్యూస్, పోలీస్ కేసులు కానీ, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కానీ, ఆయన మీద విమర్శలు కానీ, ఈ మ్యాటర్స్ అంతా కూడా ఒక వీడియోలో అయితే పొందుపరచడం అయితే జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.